వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 508 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. 130 కోట్లతో నిర్మించే మెడికల్ కాలేజీ భవనాలకు, 25 కోట్లతో నిర్మించే నర్సింగ్ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 20 కోట్లతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని చేపట్టే సిసి రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం. 82 కోట్లతో వరంగల్ నర్సంపేట 4 లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. వేదికపై చూస్తూ ఉన్నాం. సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారు ఆత్మీయంగా, ఆప్యాయంగా, అనురాగంతో ఆనరబుల్ సీఎం గారికి చేస్తున్న సన్మానం అది. మాధవ్ రెడ్డి గారికి శుభాకాంక్ష. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం, ఇవే మన ప్రజాస్వామ్యానికి 3 రంగులు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తెలంగాణను భారతదేశ చిత్రపటంలోనే కాదు, ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంచేందుకు మీరు ప్రతి స్టేజ్ మీద చూస్తున్నారు. అక్కడ కనిపిస్తోంది, మెరుస్తోంది. అది రైజింగ్ 2047 మన తెలంగాణ, ఘన తెలంగాణ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వాళ్లకు, మంత్రి వాళ్లకు, పెద్దలందరికీ మరోమారు స్వాగతం పలుకుతూ, ఇప్పుడు తల్లులు, చెల్లెలు అందరూ లేచి నిలబడాలి. జయ జయ హే తెలంగాణ గొంతెత్తి పాడాలి. ఇది మన తెలంగాణ రాష్ట్ర గీతం. జయ జయ హే తెలంగాణ. జయ హే తనం ముకోటి గొంతుకలు
వేలకు వేలుగా తరలి వచ్చిన మీ అందరి ముఖంలో చిరునవ్వులు చూస్తుంటే వేదికపైన ఆనరబుల్ సీఎం గారు, మరి స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు దొంతి మాధవరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సలహాదారులు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ అందరి ముఖంలో కూడా మీ చిరునవ్వే ఒక రిఫ్లెక్ట్ అవుతోంది. మనందరికీ తెలుసు, లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజాపాలన ఘన చరిత్రకు, ప్రజాస్వామ్య గుణ చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజు ఆనరబుల్ సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పరమాత్మను ప్రార్థించారు. తెలంగాణను ముందు వరుసలో నిలిపే బలాన్ని ప్రజాపాలన ప్రభుత్వానికి ఇవ్వమని, అదే ప్రజల ఆశీర్బలమని. రేవంత్ అంటే వేగమని, రేవంత్ అంటే తేజమని, తెలంగాణ ప్రజల ఆశీస్సులే అభివృద్ధికి బీజం అన్నారు ఆ రోజే ఆనరబుల్ సీఎం. మరి ఈరోజు నర్సంపేటలో ఈ చారిత్రాత్మక సభలో మీ అందరినీ అభినందించేందుకు, ప్రజాపాలన 2 ఏళ్ల పండుగ గుండెల నిండా ఆనందాన్ని పంచేందుకు వేయించేసిన ఆనరబుల్ సీఎం గారిని, ఇతర పెద్దల్ని వారి అధ్యక్షోపన్యాసంలో, స్వాగతోపన్యాసంలో స్వాగతిస్తారు, ఆహ్వానిస్తారు. స్థానిక శాసనసభ్యులు ఆనరబుల్ ఎమ్మెల్యే నర్సంపేట్ దొంతి మాధవరెడ్డి గారు, సభాధ్యక్షులు. ఇందిరమ్మ పాలన రావాలి, ఈ రాష్ట్ర ప్రజల మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అని చెప్పి 2023లో రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఇందిరమ్మ పాలన అందించిన ఈ సందర్భంలో 2 సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో మీరందరూ వేలాది మందిగా మీరు రావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రీతమ నాయకులకి, రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించాలి మీరందరూ అని చెప్పి పిలిచిన ఈ సందర్భంలో వేలాది మందిగా వచ్చిన మహిళా సోదరిమణులకి, సోదరులకి, పాత్రికేయ మిత్రులకి ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అభిమానాన్ని, ఆశీర్వాదానికి విచ్చేసిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు గిరిజన ముద్దుబిడ్డ మన జనశ్రీ అనసూయ గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మన జిల్లా మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సురేఖ గారికి స్వాగతం, సుస్వాగతం అని చెప్పి